సైబర్ క్రైమ్‌లో బాధితులు కాకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే ప్రికాషన్స్ ఏంటి? ఇప్పుడు సపోజ్ అన్నోన్ నెంబర్ నుంచి ఎవడు అడిగినా కానీ మీ బ్యాంక్ రిలేటెడ్ డేటా కానీ ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకూడదండి. నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి దాని అడ్రస్ చెప్తా వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళే కట్ చేస్తారు. ఈ రెండే చాలంటారు. ఆ. కానీ ఈ క్రైమ్ ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఇది మెయిన్ వీటిలో ఈ మధ్యన ఇది ఎక్కువైంది. స్టాక్ మార్కెట్ లో మీరు 10,000 పెడితే 10 లక్షలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అక్కడ మరి మీరు 10,000 పెడతావు, 10,000కి 20,000 ఇస్తాడు. 20,000 వచ్చిన తర్వాత ₹1,00,000 పెడితే 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు. ₹1,00,000 ఇచ్చిన తర్వాత ఎత్తేస్తాడు జెండా. సో ఆ దురాశ. భారతదేశం అభివృద్ధి 7%, బ్యాంకు వడ్డీ 9%, బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే 11%. మాక్సిమం నువ్వు ఏం చేసినా ₹2, ₹3, ఏమన్నా కొన్ని దానిలో 4-5 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి రాదు మీకు అబ్నార్మల్ ఇచ్చారంటే మీ నెత్తి మీద వెంకటేశ్వర నామాలు పెడతాయి అనేది మీరు గుర్తించాలి.